అండ్ ఈ సమ్మర్ రాగానే ప్రతి ఒక్కరింట్లో మామిడికాయ పచ్చడి ఉంటుంది కదా. చక్కగా మామిడికాయ తురుము పచ్చడి, మామిడికాయ ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి, ముక్కల పచ్చడి, ఇలా డిఫరెంట్గా పెట్టుకుంటూ ఉంటారు. నేనైతే మాత్రం ఇన్స్టెంట్గా మామిడికాయని అప్పుడప్పుడు పచ్చడి చేసేసాను. ఇంకా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటూ ఉంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ సమ్మర్లో మనకు పెద్దగా ఏం చేసుకోవాలి అని అనిపించదు కదా, అండ్ తినాలని కూడా అనిపించదు. అలాంటి టైంలో ఇలాంటి మామిడికాయ పచ్చడి చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదా, ఇది చేయడం అయితే మాత్రం చాలా చాలా సింపుల్ అనమాట. జస్ట్ కొద్ది ఇంగ్రీడియంట్స్తోనే టేస్టీ పచ్చడి చేసేసుకోవచ్చు. మరి అది ఎలాగో చూసేద్దామా? లెట్స్ వాచ్. నేనైతే ఈ మామిడికాయ తీసుకున్నానండి. ఇది అంటు మామిడికాయ అంటారు, మరి మీ దగ్గర ఏమంటారో నాకు తెలియదు. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. ఈ ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఈ లోపు గుప్పిడి వెల్లుల్లి తీసుకొని కచ్చాబచ్చా బరకగా గ్రైండ్ చేసేసుకొనేసి ఉప్పు, కారం పొడి, అలాగే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయలు అన్నీ కూడా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి కచ్చాపచ్చాగా. ఈ లోపు ఆయిల్ హీట్ ఎక్కాక చక్కగా గుప్పిడి వెల్లుల్లి, పోపు గింజలు అండ్ అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఇందులో ఈ పచ్చడి యాడ్ చేసేసుకోవడమే అనమాట. దీనికి ఆయిల్ బాగా వేసుకోవాలి. అండ్ చాలా చాలా టేస్టీ ఇన్స్టెంట్ పచ్చడి ఇలా రెడీ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత బాగా ఎమ్మీగా కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా మనకు 2-3 రోజులు అయితే నిల్వ ఉంటుందన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఆవకాయ బిర్యానీ లాగా ఇక్కడ నా దగ్గర ఇవాళ మటన్ కీమా కర్రీ కూడా చేశారనమాట. దాంతోపాటు ఈ మామిడికాయ అలాగే ఈ మటన్ కీమా కర్రీ కూడా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మటన్ కీమా కర్రీ లింక్ కూడా నేను కింద ఇచ్చేస్తాను, వాచ్ చేసేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.